మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, షష్టమంలో కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి ఇక్కడ ఏలినాటి శని రాశిలోనే నడుస్తూ ఉంది. సో విపరీతమైన స్ట్రెస్, ప్రెషరు, చాలా వరకు కూడా వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో కూడా వీళ్ళు చాలా ఒక ఒత్తిడిని ఫేస్ చేస్తా మాత్రమే గెయిన్స్ అనేవి పొందే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వేళ్ళు ఆల్రెడీ రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. బుధుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. సో మంగళ బుధవారాల్లో 16, 17 తారీఖుల్లో కన్ఫామ్గా కొంచెం జాగ్రత్తగా ఖర్చుల విషయంలో ఏంటి, ఎక్స్పెండిచర్స్ విషయంలో ఏంటి, ప్రాపర్ కమ్యూనికేషన్ విషయంలో ఏంటి, ఇంపార్టెంట్ సైన్స్ విషయంలో ఏంటి, జర్నీస్ విషయంలో ఏంటి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, ఎక్స్పెండిచర్ ఇవి ఎక్కువగా మంగళ బుధవారాల్లో మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో రాశిలో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం మనకి నడుస్తూ ఉందో రాశిలో ఈ చంద్రుడి యొక్క సంచారం ఉంటాం ఆల్రెడీ అక్కడ రవి కూడా ఈ వారం నుంచి రాశిలోకి వచ్చి ఉన్నారు. సో రవి కూడా రాశి సంచారంలో ఉంటాం, శని రాశి సంచారం ఉంటాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా ఇమీడియట్ హెడ్స్ ఆర్ ఇమీడియట్ బాస్ ఆర్ యువర్ అంటే ఇలాంటి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఒత్తిడి ఎలా ఉంటే అలా ఉంటుందో సో అలాంటి పవర్ స్ట్రగుల్ని కొంచెం వీళ్ళు ఫేస్ చేసి అంటే కొంచెం ఇమీడియట్ పనులు ఏవైతే ఉంటాయో ఇమీడియట్ వర్క్స్ సో అవి ఎక్కువగా గురు శుక్రవారాల్లో కొంచెం వీళ్ళకి స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ శుక్రుడి యొక్క ఉచ్చస్థాన స్థితి సంచారం కూడా ఉంది అక్కడ. రవి ఓ పక్కన ఒక హాట్ అండ్ హీట్ ప్లానెట్ ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో సో చాలా వరకు శని కూడా అక్కడ ఉండడం తలకాయ నొప్పిలా అనిపిస్తూ ఉంటుంది. బట్ శుక్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల కొంచెం ప్లెజెంట్నెస్ మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది. అక్కడ శుక్రుడు కూడా లేకపోతే న్యూట్రలైజేషన్ ఉండదు అక్కడ. రవి కలిగించే షార్ట్ టెంపర్, శని కలిగించే స్ట్రెస్ ఈ 2 కలిపి మిక్స్ అయిపోతాయి. సో శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ కూడా అక్కడ ఉండటం వల్ల కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇలాంటి సిచ్యువేషన్స్ని. సో వారాంతంలో మనం చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కుజుడు కూడా ఆ రాశికి సంబంధించి మనం చూస్తే ఆయన 1000 స్థాన సంచారంలో ఉన్నారు.
సో కాబట్టి ఏమైనా ధనపరమైన విషయాల్లో అయినా, కుటుంబపరమైన విషయాల్లో అయినా, ఏ విషయాల్లో అయినా సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో ఈ విషయాల్లో ఫ్యామిలీ పర్సన్స్కి కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్స్ లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వారానికి సంబంధించి. గురుడి రెట్రోగ్రేషన్ కూడా కంప్లీట్ అయింది అర్ధాష్టమంలో. జూపిటర్ కూడా ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉంటూ ఉన్నారు. సో ఒక రకమైన మానసిక ఒత్తిడి కొంచెం తగ్గడం కానీ, ప్రొఫెషన్ రీత్యా మీకు ఎదురవుతున్న సమ్ కన్ఫ్యూజన్ కానీ, ప్రొఫెషన్ రీత్యా ఏర్పడుతున్న సమ్ ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఈ వారం నుంచి తగ్గుముఖం పట్టడం. సో కొద్దో గొప్ప కొంత స్థిరత్వానికి సంబంధించిన విషయాలు కొంచెం క్లారిటీ రావటం మీకు ఇక్కడ చాలా వరకు కూడా మనకి హైలైట్గా కనిపిస్తూ ఉంది. సో మార్చి మాసం అంటేనే ఎగ్జామ్స్, మరి పిల్లలకు కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి మంగళబుధ అండ్ గురు శుక్ర, మంగళబుధలో చంద్రుడు వేయంలోకి వెళ్ళటం, గురు శుక్రవారాల్లో రాశిలోకి రావటం, హెక్టిక్ షెడ్యూల్, హెక్టిక్ స్ట్రెస్, లాట్ ఆఫ్ అంటే ఎక్కువ నైట్ టైం మనం నైట్ అవుట్ చేసి చదువుదాము ఇలాంటివి వద్దు. చక్కగా ప్రాపర్ టైంని యూటిలైజ్ చేసుకుంటూ చదువుకుంటే బెటర్. సో దీనివల్ల అనవసరంగా మీరు ఎక్కువ హెల్త్ని మీరు డ్యామేజ్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. సో కాబట్టి ఇక్కడ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి. కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇవ్వటం మంచిది. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఇంకా మంచిది. అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే ఈ రాశి వాళ్ళకి వస్తున్న సమస్యల రీత్యా కొంచెం వీళ్ళు నెమ్మదిగా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా మీనరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఈ వారం ఫలితాలు అనేవి ఉన్నాయి. సో ఇవి ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం ఫలితాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.